స్టాప్ ప్రోక్రాస్టినేషన్, స్టార్ట్ స్మాల్. ఎప్పుడు చదవాలని అనిపిస్తుంది కానీ స్టార్ట్ చేద్దామంటే లేజీగా ఉంటుంది కదా. ఇట్ ఈస్ కాల్డ్ ప్రోక్రాస్టినేషన్. బట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసేస్తామో హాఫ్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తూ ఉంటాం. సో ఎందుకు ఈ స్టార్టింగ్ ప్రాబ్లం అవుతుంది అనంటే మన ముందున్న టాస్క్ అనేది చాలా బిగ్గుగా కనిపిస్తుంది. ఆ బిగ్ టాస్క్ని ఓవర్కమ్ అవ్వడానికి మన బ్రెయిన్ లేజీనెస్ని అలవాటు చేసుకుంటూ ఉంది. సో బిగ్ టాస్క్ని మనము స్మాల్ స్టెప్స్ కింద డివైడ్ చేసుకొని ఒక 10 minutes ఆఫ్ టైంలో ఈ పేజ్ చదివేసేయాలి, ఈ పేజ్కి సంబంధించింది ఒక 5 minutes ఆఫ్ టైం తీసుకొని నోట్స్ రాసుకోవాలి అని ఇలా చంకింగ్ చేసుకొని ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో ఆ వర్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. సో స్మాల్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బిగ్ సక్సెస్. సో డోంట్ వెయిట్ ఫర్ ఏ మోటివేషన్. ఎవరో వచ్చి మోటివేట్ చేస్తారని వెయిట్ చేయకుండా మీ బిగ్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి మీరే ఒక స్మాల్ స్టార్ట్ని మొదలు పెట్టండి. ఈ స్మాల్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కంటిన్యూస్ అండ్ కన్సిస్టెంట్ వర్క్ విల్ మేక్ యూ టు షైన్. సో హాయ్, ఐఎమ్ అనితా రాజముని, ద చైల్డ్ బిహేవియరల్ కోచ్. మీ పిల్లలకి ఎవరికైనా బిహేవియరల్ అండ్ స్టడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే, వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేసే నీడ్ ఉందని అనిపిస్తే ప్లీజ్ డైరెక్ట్లీ డిఎం మీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నీడ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంకా రిలేటెడ్ ఏమైనా టిప్స్ కావాలి అంటే ఫాలో అవ్వండి.